హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ మెమరీ మీటింగ్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి ఫిజికల్ పాలసీ. ఫిజికల్ అంటే ఏంటి? ఫిజికల్ అంటే గవర్నమెంట్ స్పెండింగ్స్ అనమాట. ఫిజికల్ అంటే టోటల్. ఓకే, పాలసీ. సో టోటల్ పాలసీ. సో ఈ గవర్నమెంట్ స్పెండింగ్స్ గురించి టాపిక్. బట్ మనం డైరెక్ట్గా డెఫినేషన్లోకి వెళ్ళిపోయే ముందు ఫిజికల్ అంటే టోటల్ గుర్తుపెట్టుకోండి. టోటల్ పాలసీ ఏంటండి అని అడగండి. బట్ ఫిజికల్ ఇన్ ద సెన్స్ ఇట్స్ టోటల్ అని అర్థం, రైట్? సో ఫిజికల్ పాలసీ డెఫినేషన్ ఏముంది? యూజ్ ఆఫ్ గవర్నమెంట్ స్పెండింగ్ అండ్ టాక్సేషన్ టు ఇన్ఫ్లుయెన్స్ ద ఎకనామిక్ కండిషన్. గవర్నమెంట్ స్పెండింగ్స్ ఇంకా ట్యాక్స్ మనీ. ఓకే, తో ఈ రెండింటితో మన కంట్రీని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మన ఎకనామిక్ కండిషన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, కంట్రీ ఎకనామిక్ కండిషన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనేది డెఫినేషన్. సో ఈ ఫిజికల్ పాలసీ ఎవరు తయారు చేస్తారు? ఇట్ ఈస్ మేడ్ బై గవర్నమెంట్. ఓకే, ఇట్ ఈస్ మేడ్ బై గవర్నమెంట్. సో ఇక్కడ ఒక సూపర్బ్ ఎగ్జాంపుల్ ఒకటి రాసుకున్నాను. సో ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోదాం. ఎగ్జాంపుల్, గవర్నమెంట్ గెట్స్ మనీ. ఓకే, గవర్నమెంట్ డబ్బులు వస్తాయి కదా, గవర్నమెంట్ ఆ డబ్బులు ఎక్కడెక్కడ ఖర్చు పెడుతుంది? నీడ్స్ టు స్పెండ్ ఆన్ అడ్మినిస్ట్రేషన్, వెల్ఫేర్, ఎన్ఎస్ఎఫ్ఏ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, పెన్షన్స్, స్కాలర్షిప్స్. ఓకే, సో ఈ మనీ అన్నిటిని అడ్మినిస్ట్రేషన్, వెల్ఫేర్, ఎన్ఎస్ఎఫ్ఏస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, పెన్షన్స్ అండ్ స్కాలర్షిప్స్ మీద స్పెండ్ చేస్తుంది. గాట్ ఇట్? నెక్స్ట్ వచ్చేసి దీన్ని రికరింగ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఇది రికరింగ్ ఇన్ ద నేచర్. రికరింగ్ అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ అకర్ అవుతుంది. మళ్ళీ అకర్ అవుతుంది అంటే మళ్ళీ ఖర్చు అవుతూ ఉంటాయి ఇవి, లేదా మాటికి ఖర్చు పెడుతూ ఉండాలి వీటికి. సంవత్సరానికి ఒకసారో, 6 నెలలకు ఒకసారో ఇవి ఖర్చు పెడుతూ ఉండాలి. రికరింగ్ ఇన్ ద నేచర్ అంటే రిపీటింగ్ ఇన్ ద నేచర్ అని అర్థం అనమాట. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? స్పెండ్ చేస్తున్నాము దేన్ని? రెవెన్యూని. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఈ వర్డ్స్ బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రికరింగ్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని. సో మళ్ళీ వస్తే గవర్నమెంట్కి మనీ వస్తాయి. మనీ అడ్మినిస్ట్రేషన్, వెల్ఫేర్, ఎన్ఎస్ఎఫ్ఏ, పిఎస్యు, పెన్షన్స్, స్కాలర్షిప్స్ మీద స్పెండ్ చేస్తుంది. అది రికరింగ్ ఇన్ ద నేచర్. ఆ తర్వాత రోడ్స్, మనకి రోడ్స్ కూడా వేస్తుంది గవర్నమెంట్. సో రోడ్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. సో రోడ్స్ మీద వేసే ఇన్వెస్ట్మెంట్ని, రోడ్స్ వేయడానికి వాడే మనీ ఇన్వెస్ట్మెంట్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఓకే, వెల్ఫేర్ కోసం వాడేది, పెన్షన్స్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, స్కాలర్షిప్స్ కోసం వాడేదేమో రికరింగ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. గాట్ ఇట్? సో ఇప్పుడు గవర్నమెంట్ మనీ వస్తే ఎలా కట్ చేస్తుందో మనం చూసాం. నెక్స్ట్ గవర్నమెంట్కి మనీ ఎక్కడి నుంచి వస్తాయి, ఆ సోర్సెస్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో గవర్నమెంట్ గెట్స్ మనీ ఫ్రమ్ ట్యాక్స్, నాన్ ట్యాక్స్, పిఎస్యు అంటే ప్రాఫిట్ ఆఫ్ పిఎస్యూస్ గవర్నమెంట్కి వస్తాయి, క్యాపిటల్ రిసిప్ట్, లోన్స్, ఎసెట్ సేల్, డిస్ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్కి వీటి నుంచి మనీస్ వస్తాయి. ఏవేవి? ట్యాక్స్, నాన్ ట్యాక్స్, పిఎస్యు ప్రాఫిట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్, లోను, ఎసెట్ సేల్, డిస్ఇన్వెస్ట్మెంట్. గాట్ ఇట్? నెక్స్ట్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్. ఓకే, ఇది గవర్నమెంట్ రిసిప్ట్ అంటే మనీస్ వచ్చేవి రిసిప్ట్ అంటాం. మనీస్ వచ్చేవి వాటిని రిసిప్ట్స్ అంటాం. ఖర్చు పెట్టేదాన్ని ఎక్స్పెండిచర్ అంటాం. ఓకే, రెండిట్లో కామన్ ఏంటి? రెవెన్యూ రిసిప్ట్స్, ఆర్ఆర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఆర్ఈ. ఓకేనా? రెవెన్యూ రిసిప్ట్స్ ఎక్కడెక్కడ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు, రెవెన్యూ రిసిప్ట్స్ వచ్చేసి ట్యాక్స్ నుంచి వస్తాయి, నాన్ ట్యాక్స్ నుంచి వస్తాయి, డివిడెండ్స్ వస్తాయి, పిఎస్యు ప్రాఫిట్స్ అనుకున్నాం కదా, ప్రాఫిట్స్, డివిడెండ్స్. ఓకే, ఇది రెవెన్యూ రిసిప్ట్స్ అన్నమాట. ఇవి రికరింగ్ ఇన్ ద నేచర్. రికరింగ్ అంటే ఏంటి? మళ్ళీ ఇందాక అనుకున్నట్టు రిపీటింగ్ ఇన్ ద నేచర్. మళ్ళీ ట్యాక్స్లు వస్తూనే ఉంటాయి వాళ్ళకి. క్యాపిటల్ రిసిప్ట్. క్యాపిటల్ రిసిప్ట్ అంటే ఏంటి? లోన్ తీసుకుంటే మన అకౌంట్లో, గవర్నమెంట్ అకౌంట్లో డబ్బులు పడతాయి కదా, సో క్యాపిటల్ రిసిప్ట్స్, లోన్ టేకెన్. నెక్స్ట్ వచ్చేసేమో డిస్ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రైవేటైజేషన్ అంటే ఎసెట్స్ సోల్డ్ చేసేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముదాం అనుకున్నారు, లేకపోతే ఏదో ఎయిర్పోర్ట్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు, ఎయిర్లైన్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అలా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడము లేదా ప్రైవేటైజ్ చేయడము.
అంటే అసెట్స్ హోల్డ్ చేస్తే డబ్బులొస్తాయి కదా! 3,000 కోట్లు, 4,000 కోట్లు అలా. సో, అది. ఇక్కడ పాజిటివ్, నెగెటివ్ ఎందుకు రాసుకున్నాను అంటే, ఇది మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి కాబట్టి మనీ. ఓకే. నువ్వేం కోల్పోకుండా నీకొస్తున్నాయి. అంటే టాక్సెస్ కోసం నువ్వేం పెట్టట్లేదు. ఏమీ లూజ్ అవ్వట్లేదు. సో, అందుకే ఈ రెవెన్యూ ఏదైతే ఉందో, ఇది పాజిటివ్ అనమాట. ఏది రెవెన్యూ రిసిప్ట్. క్యాపిటల్ రిసిప్ట్ అంటే సీఆర్. క్యాపిటల్ రిసిప్ట్ ఏదైతే ఉందో, అది నెగెటివ్ అని ఎందుకు రాసుకున్నాను అంటే, లోన్ టేకెన్. లోన్ తీసుకుంటున్నాం అంటే తిరిగి కట్టాల్సిందే కదా! సో, లోన్ టేకెన్, డిస్ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ప్రైవేటైజేషన్ అంటే డిస్ఇన్వెస్ట్ చేస్తున్నావు లేదా ప్రైవేటైజ్ చేస్తున్నావు అంటే గవర్నమెంట్ ఒక అసెట్‌ని సోల్డ్ చేసేస్తున్నావు. ఇప్పుడు నీ ఇల్లు నువ్వు అమ్ముకున్నావు. లాభంలో అమ్ముకున్నావు. నీ ఇల్లు అమ్ముకుంటే నష్టం అన్నట్టే కదా! ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. దానికంటూ ఒక వాల్యూ ఉంటుంది కదా! ఓకే. నువ్వు ఇల్లు ఎందుకు అమ్ముకుంటున్నావు? ఏదో ఒక రీజన్‌తో అమ్ముతున్నావు. అమ్మాల్సిన పరిస్థితి వస్తోంది కాబట్టి, అమ్మాల్సిన సిట్యుయేషన్ వస్తోంది కాబట్టి ఇట్స్ ఎ నెగెటివ్ థింగ్ కదా! సో, అలా. నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే స్పెండింగ్స్. రిసిప్ట్స్ అంటే రిసీవింగ్. ఇందులో రికరింగ్ అంటే మళ్ళీ మళ్ళీ ఖర్చు పెట్టేవి ఏవి? రోడ్డు మెయింటెనెన్స్‌లు, పెన్షను, స్కాలర్‌షిప్పు, సబ్సిడీ, డే టు డే యాక్టివిటీస్. ఒక్కసారి ఖర్చు పెట్టేవేంటి? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏదైనా డ్యాము, లేదా ఏదైనా ఒక ఇండస్ట్రీ. ఓకే. సో, ఎందుకు మళ్ళీ నెగెటివ్, పాజిటివ్? రికరింగ్ అంటే మళ్ళీ మళ్ళీ ఖర్చు పెడుతున్నావు కాబట్టి ఇది నెగెటివ్. ఒకసారి ఖర్చు పెడితే అవి ప్రాఫిట్స్ ఇస్తాయి కాబట్టి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటారు వీటిని. అవేంటి? పాజిటివ్. ఏంటి? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్. ఓకేనా? ఇక్కడి వరకు అర్థమైంది కదా! నెక్స్ట్ రెవెన్యూ ఇన్‌కమ్ అంటే రెవెన్యూ ఇన్‌కమ్, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. ఓకేనా? రెవెన్యూ ఇన్‌కమ్, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే ఏమనుకుంటున్నాం? ఎక్స్‌పెండిచర్ అంటే ఇది. ఏవేవి? రోడ్ మెయింటెనెన్స్, పెన్షన్లు, స్కాలర్‌షిప్‌లు, సబ్సిడీ, డే టు డే యాక్టివిటీస్, అడ్మినిస్ట్రేషను, ఏమైనా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఒకటి కట్టేయడము, ఇండస్ట్రీ ఒకటి కట్టడము, దాన్ని రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటాం. రెవెన్యూ ఇన్‌కమ్ అంటే టాక్స్, నాన్ టాక్స్ డివిడెండ్స్ ఉన్నాయి చూసారా ఇవన్నీ. ఇవన్నీ రెవెన్యూ ఇన్‌కమ్. పైగా క్యాపిటల్ ఇన్‌కమ్ అంటే లోన్ టేకెన్, డిస్ఇన్వెస్ట్‌మెంట్ ఇవి కూడా రెవెన్యూ ఇన్‌కమే. ఆర్ఐ, ఆర్ఈ. ఓకే. రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ ఎప్పుడు డెఫిసిట్‌లో ఉంటుంది, సర్ప్లస్‌లో ఉంటుంది. డెఫిసిట్ అంటే తెలుసు కదా! నెగెటివ్. సర్ప్లస్ అంటే పాజిటివ్. రైట్? సో, రెవెన్యూ డెఫిసిట్ అంటే లాస్‌లో ఉన్నట్టు. రెవెన్యూ సర్ప్లస్ అంటే గెయిన్‌లో ఉన్నట్టు. డెఫిసిట్ ఎప్పుడు ఇది సర్ప్లస్ ఎప్పుడు. రెవెన్యూ సర్ప్లస్ గురించి మాట్లాడుకుందాం. రెవెన్యూ సర్ప్లస్ ఈజ్ గెయిన్ ఎప్పుడు? రెవెన్యూ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఓకే. రెవెన్యూ ఇన్‌కమ్ అనేది రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ కంటే ఎక్కువుంటే, రెవెన్యూ ఇన్‌కమ్ అనేది రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ కంటే ఎక్కువుంటే, అంటే వచ్చేదానికి వచ్చేది ఎక్కువుంది, పోయేది తక్కువుంది. అంటే డబ్బులొచ్చేది ఎక్కువుంది, డబ్బులు ఖర్చు పెట్టేది తక్కువుంది అన్నప్పుడు ఆబ్వియస్‌గా రెవెన్యూ అనేది సర్ప్లస్‌లో ఉంటుంది, పాజిటివ్‌లో ఉంటుంది, గెయిన్‌లో ఉంటుంది. దీనికి సేమ్ వైస్ వర్సా. ఖర్చు పెట్టేది ఎక్కువుంది. ఓకే. వచ్చేది తక్కువుందనుకో రెవెన్యూ డెఫిసిట్‌లో ఉంటుంది. సో, లాస్‌లో ఉంటుంది అని అర్థం. ఓకేనా? సో, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ మళ్ళీ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? ఫిస్కల్ డెఫిసిట్ అంటే టోటల్ ఎక్స్‌పెండిచర్. నీ టోటల్ ఖర్చులు, టోటల్ ఎక్స్‌పెండిచర్ అంటే నీ టోటల్ ఖర్చుల్లో నుంచి రెవెన్యూ రెసిప్ట్ అంటే నీకొచ్చేవి. రెవెన్యూ రిసిప్ట్ అంటే నీకొచ్చే రికరింగ్ రెవెన్యూ. నీకొచ్చే డబ్బులు ఏవి? టాక్స్, నాన్ టాక్స్ నుంచి నీకొచ్చే డబ్బులు. ప్లస్ క్యాపిటల్ రిసిప్ట్ అంటే నువ్వు తీసుకున్న లోన్ గానీ, డిస్ఇన్వెస్ట్‌మెంట్ కానీ. ఓకే. ఇగో డిస్ఇన్వెస్ట్‌మెంట్ రాసుకున్నాం గదా! లోన్ కానీ, డిస్ఇన్వెస్ట్‌మెంట్ కానీ. ఫిస్కల్ డెఫిసిట్ అనమాట. మళ్ళీ చెప్తున్నా ఫిస్కల్ డెఫిసిట్ ఫార్ములా ఏంటి? ఫిస్కల్ డెఫిసిట్ అంటే టోటల్ డెఫిసిట్ అంటే టోటల్ డెఫిసిట్. ఫిస్కల్ అంటే టోటల్ గదా! టోటల్ డెఫిసిట్ నువ్వు ఎలా తెలుసుకుంటావు? మన గవర్నమెంట్‌ది అంటే టోటల్ ఎక్స్‌పెండిచర్ నువ్వు టోటల్‌గా పెడుతున్న ఖర్చులు అంటే పెన్షన్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, డే టు డే యాక్టివిటీస్ కానీ, వెల్‌ఫేర్స్ కానీ పెడుతున్న ఖర్చుల్లో నుంచి రెవెన్యూ రిసిప్ట్స్ అంటే టాక్స్ అండ్ నాన్ టాక్స్ నీకొచ్చే డబ్బులు ప్లస్ క్యాపిటల్ రిసిప్ట్ నువ్వు లోన్ తీసుకున్నా, లేకపోతే డిస్ఇన్వెస్ట్‌మెంట్ ఏమైనా చేసినా నీకొచ్చిన డబ్బులు అవి తీసేస్తే నీకొచ్చేదే ఫిస్కల్ డెఫిసిట్ అనమాట. ఓకే. సో, ఇక్కడ మళ్ళీ ఉంది చూడండి. ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ టోటల్ ఎక్స్‌పెండిచర్‌లోంచి రెవెన్యూ రిసిప్ట్స్ అంటే టాక్స్ అండ్ నాన్ టాక్స్ ప్లస్ క్యాపిటల్ రిసిప్ట్ డిస్ఇన్వెస్ట్‌మెంట్ ఈజ్ ఫిస్కల్ డెఫిసిట్. సో, నువ్వు అలా ఐడెంటిఫై చేస్తావు ఫిస్కల్ డెఫిసిట్. ఓకే. ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. ఎగ్జాంపుల్ ఏంటి?
ఫిజికల్ డెఫిసిట్ తెలుసుకోవాలంటే టోటల్ ఎక్స్‌పెండిచర్ ఒక 100 రూపీస్ అనుకుంటే, 100 రూపీస్‌లో నుంచి రెవెన్యూ రిసిప్ట్స్ 50 రూపీస్ అంటే టాక్స్, నాన్ టాక్స్ నుంచి నీకొచ్చే డబ్బులు 50 రూపీస్ అనుకో. ఓకే. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏదైనా డిస్ఇన్వెస్ట్‌మెంట్ గానీ, లేకపోతే ఆహ్, ఏదైనా లోన్ తీసుకున్నందుకు నీకొచ్చిన డబ్బులు 30 రూపీస్. ఓకే. సో, 100 మైనస్ ఆఫ్ 50 ప్లస్ 30, 80. 100 మైనస్ 80 ఈస్ 20. సో, 20 రూపీస్ నీకు కావాలి. గవర్నమెంట్‌కి 20 రూపీస్ కావాలిప్పుడు. 20 షుడ్ బి బారోడ్ ఫర్ ఎక్స్‌పెండిచర్ నౌ. అంటే నీ మొత్తం ఖర్చుల్లోంచి నువ్వు మొత్తం ఆల్రెడీ ఖర్చు పెట్టేసావు. అడ్వాన్స్‌గా 100. నీకు దానిలో నుంచి నీకు రావాల్సినవి 80 రూపీసే వచ్చినాయి. అంటే ఇంకా 20 రూపీస్ నువ్వు ఖర్చు పెట్టిన 100లో నుంచి నీకు ఇంకా 20 రూపీస్ మిగిలినాయి. పే చేయడానికి. ఆ పే చేయడానికి బ్యాలెన్స్ 20 నీకు కావాలి. ఇంకా 20 రూపీస్ కావాలి. సో, 20 షుడ్ బి బారోడ్ ఫర్ ఎక్స్‌పెండిచర్ నౌ. గాట్ ఇట్? ఇది లోన్ అండ్ డెబ్ట్ క్రియేటెడ్. ఈ 20 రూపీస్ కావాలి గదా! సో, 20 రూపీస్ మళ్ళీ లోన్ తీసుకుంటాం. అది వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దానిలో ఉంటుంది. సో, ముందొస్తుంది మనకి. సో, అర్థమైంది గదా! మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఎగ్జాంపుల్. ఫిజికల్ డెఫిసిట్ ఎలా తెలుసుకుంటావంటే, నీ టోటల్ ఎక్స్‌పెండిచర్ నువ్వు ఆల్రెడీ మొత్తం సంవత్సరం అంతా పెట్టేసిన ఖర్చులు, దానిలోంచి నీకు టాక్సెస్, నాన్ టాక్సెస్ నుంచి వచ్చిన 50 రూపీస్ ప్లస్ నీ క్యాపిటల్ రిసిప్ట్. అంటే నువ్వేమైనా డిస్కౌంట్ చేసుకున్నా, లేకపోతే డిస్ఇన్వెస్ట్‌మెంట్ చేసినా, లేకపోతే ఏమైనా లోన్ తీసుకున్నా నీకొచ్చిన 30 రూపీస్. ఇవన్నీ ఇవన్నీ రాకపోగా నీకింకా 20 రూపీస్ బ్యాలెన్స్ నువ్వు తిరిగి ఖర్చు పెట్టిన వాటికి కట్టాలి. రైట్? సో, 100 లోంచి 80 తీసేస్తే 20. 20 ఈస్ ద బ్యాలెన్స్ నీడెడ్. 20 షుడ్ బి బారోడ్ ఫర్ ద ఎక్స్‌పెండిచర్ నౌ. ఆ 20 ఎలా తీసుకుంటుంది గవర్నమెంట్ అంటే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ కింద తీసుకుంటుంది. ఎవరి దగ్గర తీసుకుంటుంది అంటే ఆర్‌బీఐ దగ్గర తీసుకుంటుంది అని ముందు ముందు వస్తుంది మనకి. గాట్ ఇట్? క్లియర్? సో, కమింగ్ టు ద రియల్ డెఫినిషన్. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? టోటల్ రాసుకున్నాం గదా! టోటల్ ఎక్స్‌ప్లెయిన్స్ హౌ మచ్ వి నీడ్ టు బారో ఫర్ అడ్మినిస్ట్రేషన్. రోజువారీ లేదా సంవత్సరం వారీ కంట్రీ నడవడానికి, గవర్నమెంట్ నడవడానికి నీకింకా ఎంత మనీ కావాలి అనేది ఫిజికల్ డెఫిసిట్ చెప్తుంది. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? ఇంకా చిన్న ఫార్మ్‌లో చెప్పుకోవాలంటే మిస్ మ్యాచ్ బిట్వీన్ గవర్నమెంట్ టోటల్ రెవెన్యూ అండ్ గవర్నమెంట్ టోటల్ ఎక్స్‌పెండిచర్. ఆ మిస్ మ్యాచ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఇంకా మనకు బారోయింగ్‌కి కావాలి గవర్నమెంట్ నడిపియడానికి. ఓకే. సో, దట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి? రెవెన్యూ డెఫిసిట్ అంటే టు కంప్లీట్ ద రెవెన్యూ హౌ మచ్ లోన్ ఈస్ నీడెడ్. ఓకే. ఇది రికరింగ్ ఇన్ ద నేచర్ రెవెన్యూ డెఫిసిట్ అంటే. రెవెన్యూ డెఫిసిట్ అంటే రికరింగ్ ఇన్ ద నేచర్. ఓకే. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అనేది రెవెన్యూ రిసిప్ట్స్ కంటే ఎక్కువ ఉంటే రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది. సో, తేడా ఏంటి ఫిజికల్ డెఫిసిట్‌కి, రెవెన్యూ డెఫిసిట్‌కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పాపుంది. చిన్న పాపకి పిగ్గీ బ్యాంక్ ఉంది. చిన్న కిట్టి బ్యాంక్ ఒకటుంది. అందులో ఒక ఆహ్, 100 రూపీస్ ఉన్నాయి. సైకిల్ కొనుక్కోవడానికి 120 రూపీస్ కావాలి. రైట్? సో, సైకిల్ కొనుక్కోవడానికి 120 రూపీస్ కావాలి. తను రోజు కలెక్ట్ చేసుకొని 100 ఏసుకొని సైకిల్ కొనుక్కోవడానికి 120 రూపీస్ కావాలి. సో, తనకింకా 20 కావాలి సైకిల్ కొనుక్కోవడానికి. డెస్పైట్ తను రోజు డబ్బులేసుకుంటున్నా గూడా. లేదా వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారనుకుందాం. ఇంకో 20 రూపీస్ కావాలి. తనకి ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్ కావడానికి. సో, దట్ ఈస్ ఫిజికల్ డెఫిసిట్. అంటే నీకు టోటల్‌లో ఇంకా ఎంత కావాలి ఒక ప్రొడక్ట్ పర్చేస్ చేయడానికి. దట్ ఈస్ ఫిజికల్. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటంటే ఇది రోజువారీ. రోజు ఆ పిల్ల స్కూల్‌కెళ్తుంది. ఒక 10 రూపీస్ పెట్టి స్నాక్స్ కొనుక్కుంటుంది. కానీ తన పాకెట్ మనీ ఓన్లీ 7 రూపీసే. సో, అంటే ఆ 3 రూపీస్ తనకు కావాలి రోజువారీ ఖర్చులకి. స్నాక్స్ తినడానికి. సో, ఆ 3 రూపీస్ లెండ్ చేసుకుంటుంది ఫ్రెండ్ దగ్గర. సేమ్ ఫిజికల్ డెఫిసిట్ కూడా అంతే. సో, నీకింకా 20 రూపీస్ కావాలి సైకిల్ కొనుక్కోవడానికి. ఆ 20 రూపీస్ కూడా లెండ్ చేసుకుంటావు. సో, దట్స్ వాట్ ఇట్ ఈస్. ఫిజికల్ డెఫిసిట్‌కి ఫిజికల్ అంటే టోటల్‌గా నీకెంత కావాలి. రెవెన్యూ అంటే నీకు డే టు డే ఆపరేషన్స్‌కి నీకెంత కావాలి. రెవెన్యూ డెఫిసిట్ అనేది రికరింగ్ ఇన్ ద నేచర్. ఫిజికల్ డెఫిసిట్ ఈస్ నాట్ రికరింగ్. మేబీ బడ్జెట్ వన్స్ ఎ ఇయర్ అనుకోవచ్చు. లేదా 5 ఇయర్స్‌కోసారి, 3 ఇయర్స్‌కోసారి వాళ్ళ కాలిక్యులేషన్స్ వాళ్ళకుంటాయి. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్ ఫిజికల్ డెఫిసిట్‌కి, రెవెన్యూ డెఫిసిట్‌కి. రెవెన్యూ అంటే రికరింగ్ ఇన్ ద నేచర్ అంటే రోజువారీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్‌కి ఎంత కావాలి డే టు డే యాక్టివిటీస్‌కి. ఫిజికల్ అంటే ఎంటైర్ కంట్రీ బడ్జెట్‌కి ఎంత కావాలి ఇంకా. ఇంత మన దగ్గరున్నాయి. ఇంత మనకు రాబోతున్నాయి. మన టార్గెట్ ఇంత. ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఇంకా ఒక 20 రూపీస్ కావాలి. అంటే మనకి 80 వస్తాయి. మనం 100 ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. మనకి 80 వస్తాయి. మనం
100 ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. ఇంకా 20 కూడా మనం ఎక్కడికో కావాలి. 20 కూడా కావాలి. ఈ 80 కాకుండా ఇంకో 20 ఎక్స్‌ట్రా కావాలి ఖర్చు పెట్టడానికి. అనేది ఒక ఇయర్ బడ్జెట్ అనుకుంటే అలా. అర్థమైంది కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా బడ్జెట్ ఒక ఇయర్‌కి నిర్మలా సీతారామన్ గారు రూ. 100 అని చెప్పి పెట్టారండి. ఓకే. ఆ 100లో మల్టిపుల్ అలొకేషన్స్ ఉంటాయి. ఈ స్టేట్స్‌కెన్ని, ఈ ప్రాజెక్ట్‌కింత, ఇక్కడ అది చేస్తున్నాం, ఇక్కడ అది చేస్తున్నాం అని చెప్పి. సో, వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ఈ ఇయర్ టార్గెట్ మా టాక్స్ కలెక్షన్స్ ఇంతుండొచ్చు. కానీ టార్గెట్ కలెక్షన్స్ ఎంతుండొచ్చు? 80 రావచ్చు అనుకుంటున్నాము. అదేంటి మీరు 100 బడ్జెట్ ప్రవేశపెట్టారు గదా! మరి 80 వస్తాయి టాక్స్ కలెక్షన్స్ అంటున్నారు. మిగతా 20 ఏం చేయాలంటే, యెస్ ఆ 20 కావాలిప్పుడు. ఇది బడ్జెట్ టార్గెట్ మాకు ఆ 20 కావాలి. దేనికి కావాలి? మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి ఆ 20 కూడా కావాలి ఎక్స్‌ట్రా. ఇప్పుడు ఆ 20 ఎక్కడి నుంచి వస్తాయి? ఎళ్లి ఆర్‌బీఐ దగ్గర తీసుకుందాం 20. ఓకే. సో, అది ఫిస్కల్ డెఫిసిట్. అర్థమైందనుకుంటా కదా! ప్రైమరీ డెఫిసిట్ అంటే ఇంట్రెస్ట్ పేమెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫిస్కల్ డెఫిసిట్. అసలు ఇదిగో ఇందాక చెప్పాను కదా! ఇప్పుడు ఆర్‌బీఐ దగ్గర తీసుకుంటున్నా 20. ఆర్‌బీఐ 20 ఊరికనే ఇస్తుందా? ఇవ్వదు కదా! గవర్నమెంట్‌కైనా సరే ఇంట్రెస్ట్‌కే ఇస్తుంది. ఆ ఇంట్రెస్ట్ పేమెంట్ ఏదైతే ఉంటుందో ఫిస్కల్ డెఫిసిట్‌కి దాన్ని ప్రైమరీ డెఫిసిట్ అంటాం. ఓకేనా? సో, ఇక్కడి వరకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ డిప్రెషన్. జీఈఆర్ నో ఎకనామిక్ యాక్టివిటీ. సో, డిప్రెషన్ అంటే జనరల్‌గా జియోగ్రఫీలో ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ అంటే వేరు. ఎకనామీలో డిప్రెషన్ అంటే రిసెషన్ అని అర్థం అనమాట. గ్రేట్ ఎకనామిక్ రిసెషన్ జీఈఆర్ 1930లో మనకి గ్రేట్ ఎకనామిక్ రిసెషన్ వచ్చిందంట. ఓకే. గ్రేట్ ఎకనామిక్ రిసెషన్ వస్తే ఒక పెద్ద ఎకనామిస్ట్ కాల్డ్ జేఎం కీన్స్. సో, అతని దగ్గరికెళ్తే గవర్నమెంట్ అతను ఏం రికమెండ్ చేశాడంటే గవర్నమెంట్‌కి ఇన్వెస్ట్ ద మనీ ఇన్ ద ప్రైవేట్ సెక్టార్. సో థట్ టు గెట్ ఔట్ ఆఫ్ ది రిసెషన్. రిసెషన్ నుంచి బయటపడాలంటే ప్రైవేట్ సెక్టార్‌లో మనీ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పాడు. ఎవరు? జేఎం కీన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు లేవండి. ఓకే. ఎవరి దగ్గర డబ్బులు లేవు. సో, గవర్నమెంట్ ఏం చేస్తుంది? రెవెన్యూ జనరేట్ అవ్వడానికి, మార్కెట్‌లో మనీ రొటేట్ అవ్వడానికి ఒక నలుగురిని పిలిచి ఒక గుంట తవ్వమంటుంది. ఓకే. ఎప్పుడైతే నువ్వు నలుగురిని పిలిచి గుంట తవ్వమంటావో ఆ నలుగురికి పనొస్తుంది. ఆ పని చేసినందుకు గాను నువ్వు వాళ్ళకి డబ్బులిస్తున్నావు. వాళ్ళకి డబ్బులిచ్చినందుకు గాను వాళ్ళు గ్రోసరీ షాప్‌కెళ్ళి ఏదో తీసుకుంటారు ఇంటికెళ్తూ. ఓకే. వాడికి డబ్బులొస్తాయి. ఆ గ్రోసరీ వాడు వాడికి కావాల్సిన ఖర్చుల కోసం ఉంచుకొని మిగతావి ఏదో ఒక వేటికో దానికి కొంటాడు. అది ఇంకో రిటైలర్ దగ్గరికెళ్తాయి. సో, దట్స్ హౌ ద ఎకానమీ గెట్స్ రొటేటెడ్ అవుతుంది లూప్‌లో. సో, బేసిక్‌గా మన లాంగ్వేజ్‌లో చెప్పాలంటే జేఎం కీన్స్ అదే చెప్పాడు. మనీ తీసుకొచ్చి ప్రైవేట్ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేయండి. ప్రైవేట్ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది? ప్రైవేట్ సెక్టార్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. సర్వీసెస్ కొనడానికి ఎవరో ఒకళ్ళు ముందుకొస్తారు. సో, దట్స్ హౌ ద ఇన్‌కమ్ గెట్స్ జనరేటెడ్. సో, ప్రైమరీ డెఫిసిట్ ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ఫిజికల్ డెఫిసిట్‌లోంచి ఇంట్రెస్ట్ ప్లస్ పేమెంట్. మనం ఇందాక అనుకున్నాం కదా! ఫిజికల్ డెఫిసిట్ కోసం అని చెప్పి లోన్ తీసుకుంటాం. బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాని ఇంట్రెస్ట్ ప్లస్ పేమెంట్. ఫిజికల్ డెఫిసిట్‌లోంచి తీసేస్తే ఇంట్రెస్ట్, పేమెంట్, ప్రైమరీ డెఫిసిట్ వస్తుంది. నెక్స్ట్ టాక్స్. టాక్స్ వచ్చేసి 3 టైప్స్. ప్రోగ్రెసివ్ టాక్స్. టాక్స్ యాస్ పర్ ద ఇన్‌కమ్. ఎగ్జాంపుల్ 10 రూపీస్‌కి 1%, 20 రూపీస్‌కి 2%, 30 రూపీస్‌కి 3%. ఓకే. కన్జ్యూమర్ టాక్స్ లేదా ఇన్‌కమ్ టాక్స్ అనమాట ఇది. రిగ్రెసివ్ టాక్స్ అంటారు. రిగ్రెసివ్ టాక్స్ అంటే టాక్స్ రెడ్యూసెస్ విత్ ద ఇంక్రీజ్డ్ ఇన్‌కమ్. ఇన్‌కమ్ పెరిగే కొద్దీ టాక్స్ తగ్గుతూ ఉంటుంది. ఓకే. సో, ఇదేమో ఇన్‌కమ్ టాక్స్ ఎగ్జాంపుల్ అంటున్నారు. నెక్స్ట్ ఇదేమో రిగ్రెసివ్ టాక్స్ అంటే 10, 20, 30 అంటే 10కి సంపాదిస్తుంటే రూ. 10 సంపాదిస్తే 30% టాక్స్. 20 సంపాదిస్తుంటే 20% టాక్స్. 30 సంపాదిస్తుంటే 10% టాక్స్. దిస్ ఈజ్ ఇండైరెక్ట్ టాక్స్. ఇది మనకి జీఎస్టీలో తెలుస్తుంది. జీఎస్టీ కాన్సెప్ట్ చదువుకుంటాం కదా! జీఎస్టీ 18% ఇంట్రొడ్యూస్ చేశారు కదా! దీనివల్ల చాలామంది రిటైలర్స్, షాప్స్ ఓనర్స్, కమర్షియల్ సెక్టార్ ఏదైతే ఉందో అది చాలా బెనిఫిట్ అయిందని చెప్పి చెప్తారు. అది ఎందుకో ఏంటో మన దగ్గర ఎగ్జాంపుల్ ఉంది. నేను కమింగ్ క్లాసెస్‌లో చెప్తా. ఈ రిగ్రెసివ్ టాక్స్ అనేది జీఎస్టీ అనమాట బేసిక్‌గా ఇండైరెక్ట్ టాక్స్. సో, దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రపోర్షన్ టాక్స్. ప్రపోర్షన్ టాక్స్ అంటే ఫిక్స్డ్ టాక్స్ డిడక్షన్. కార్పొరేట్ టాక్స్ అనమాట. సో, ఇంత ఇన్‌కమ్ ఉంటే ఇంత, ఇంత ఇన్‌కమ్ ఉంటే ఇంత అని చెప్పి పర్సెంటేజ్ డిసైడ్ చేసేస్తారు కదా! సో, అది ఫిక్స్డ్ టాక్స్ డిడక్షన్. దట్ ఈస్ కార్పొరేట్ టాక్స్. ఓకే. క్లియర్ అయిపోయింది కదా అందరికి? నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ ఏంటి? వెల్ఫేర్.
ఫిస్కల్ పాలసీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? మనం అనుకున్నాంగా వెల్‌ఫేరు, ఆప్టిమల్ లెవెల్ ఆఫ్ ఇన్‌ఫ్లేషన్ మెయింటైన్ చేయడానికి. నేను చెప్పాను కదా! 1-2% ఏది క్రీపింగ్ ఇన్‌ఫ్లేషన్ అనుకున్నాం కదా! అది మెయింటైన్ చేయడానికి. ఎక్స్‌పెండిచర్ షుడ్ నాట్ బి వేస్ట్‌ఫుల్. ఎక్స్‌పెండిచర్ ఏదైతే చేస్తున్నామో అది వేస్ట్ అవ్వకుండా. ఓకే. టాక్స్ షుడ్ నాట్ బర్డెన్ ద పీపుల్. మెయింటైన్ ఎకనామిక్ స్టెబిలిటీ. కంట్రీలో ఎకనామిక్ స్టెబిలిటీ ఉండడానికి, టాక్స్ బర్డెన్ అవ్వకుండా ఉండడానికి, ఎక్స్‌పెండిచర్ ఏది వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఈ ఫిస్కల్ పాలసీ అనేది యూజ్ అవుతుంది మనకి. గాట్ ఇట్? ఇన్ ఇండియా ఫిస్కల్ పాలసీ ప్లేస్ కీ రోల్. ఎక్కడెక్కడ ప్లే చేస్తుంది ఫిస్కల్ పాలసీ? క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఇన్వెస్ట్‌మెంట్ కోసం. ఇన్వెస్ట్‌మెంట్స్ తీసుకురావడానికి ఫిస్కల్ పాలసీ యూజ్ అవుతుంది. ఎందుకు? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ చేస్తాము. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే రోడ్స్ ఏస్తాము. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేస్తాము. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ బావుంటే కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తాయి. కంపెనీస్ పెడతాయి. రైట్? సో, క్యాపిటల్ ఫార్మేషన్. నెక్స్ట్ ఫిస్కల్ పాలసీ గివ్స్ ఇన్సెంటివ్స్ టు ద ప్రైవేట్ సెక్టార్ టు ఎక్స్‌పాండ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పి పెడతారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు, తర్వాత కేసీఆర్, కేటీఆర్ అలా చాలా గవర్నమెంట్స్. ఓకే. ఈ ఇన్సెంటివ్స్ ఇస్తాయి ప్రైవేట్ సెక్టార్‌కి. ఏంటి? మా దగ్గర పెట్టుబడులు పెట్టండి, మీకు టాక్స్ ఇన్సెంటివ్ ఇస్తాము. మా దగ్గర పెట్టుబడులు పెట్టండి, మీకు ల్యాండ్ మీద టాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తాము. అలా. సో, మీకు ల్యాండ్ తక్కువకి ఇస్తాము. సో, అలాంటి ఇన్సెంటివ్స్ ఉంటాయి కదా! అవి. నెక్స్ట్ ఫిస్కల్ పాలసీ ఎయిమ్స్ టు రెడ్యూస్ ద ఇన్‌ఈక్వాలిటీ. సో, ఫిస్కల్ పాలసీ మెయిన్ ఎయిమ్ ఏంటి? ఇన్‌ఈక్వాలిటీ తగ్గిస్తుందనమాట. ఇప్పుడు వెల్‌ఫేర్ చేస్తుంది కదా! వెల్‌ఫేర్ చేసి అందరికీ ఆపర్చునిటీస్ ఇస్తుంది కదా! సో, అలా కూడా ఇన్‌ఈక్వాలిటీని తగ్గించొచ్చు. ఓకే. సో, ఇందాక ఇన్సెంటివ్స్ ఇస్తుంది అంటే ఎక్కడ? మరి ఇప్పుడు 100 ఖర్చు పెడుతున్నాము. 100లో ఇంకా 20 ఖర్చు పెట్టాలి. 20 ఇంకా కావాలి ఖర్చు పెట్టడానికి. ఇవి సరిపోవట్లేదు, సరితూగట్లేదు మనకొచ్చే డబ్బులును మనం ఖర్చు పెట్టేవి. ఎందుకు అంటే ఇగో ఇలాంటి ఇన్సెంటివ్స్ లాంటివి ఎక్స్‌ట్రా ఇస్తున్నాం గదా! ఇలాంటివి ప్రైవేట్ సెక్టార్‌కి, లేదా మనం నిన్న డిస్కస్ చేసుకున్నట్టు ఫ్యాక్టరీ గేట్స్‌లో ఉన్నప్పుడు ప్రొడక్ట్స్‌కి సబ్సిడీస్ ఇవ్వాలి అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం గదా! ఏవి? జీవీఏ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ అని చెప్పి, గ్రాస్ వాల్యూ అడిషన్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్, జీడీపీ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్, ఫ్యాక్టరీలో ఉండగా, ఫ్యాక్టరీ ప్రిమిసెస్‌లో ఉండగా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందని చెప్పి. సో, ఇండస్ట్రీస్‌కి ఇస్తే సబ్సిడీ, ప్రైవేట్ సెక్టార్‌కి ఇస్తే ఇన్సెంటివ్స్. సో, అలాంటి వాటికి ఖర్చులవుతూ ఉంటాయి గదా! సో, అందుకనమాట. నెక్స్ట్ నాన్ టాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్. నాన్ టాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఇగో చూడండి, నాన్ టాక్స్ అంటే టాక్స్ కాకుండా రెవెన్యూ. గవర్నమెంట్‌కి ఏమొస్తుంది? డివిడెండ్స్ ద్వారా వస్తుంది. అంటే బేసిక్‌గా ఏంటంటే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుందన్నమాట. పీఎస్‌యూస్ ఉంటారు కదా! పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ ఉంటారు కదా! వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే మనకి కోల్ ఇండియా, లేకపోతే ఓఎన్‌జీసీ అలాంటివి ఉంటాయి కదా! సో, వాటిలో గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తే వాటి డివిడెండ్స్ ఏవైతే ఉంటాయో, వాటి షేర్ ప్రైజెస్ బాగా ఉన్నప్పుడు వాటికి డివిడెండ్స్ వస్తాయి కదా! కొన్ని కోట్లలో వస్తాయి గవర్నమెంట్స్‌కి. సో, రిసీవ్డ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ అనమాట. సో, పబ్లిక్ సెక్టార్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది కదా! దానిలో, లేదా స్టేట్ గవర్నమెంట్స్‌లో రిలేటెడ్ ఏమన్నా పీఎస్‌యూస్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు వాటికొచ్చే డివిడెండ్స్ గవర్నమెంట్స్‌కొస్తాయి. సో, అలా కూడా దాన్ని నాన్ టాక్స్ అనమాట. టాక్స్ కాకుండా ఇంకా వచ్చే రెవెన్యూ ఏంటంటే నాన్ టాక్స్ రెవెన్యూ అనమాట. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. ₹20 ఇంకా కావాలి మనకి. మనం వేసుకున్న టార్గెట్ ప్రకారం 20 కావాలి ఇంకా గవర్నమెంట్ బడ్జెట్ ప్రకారం అని చెప్పి అనుకుంటాం కదా! దాన్నే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే టాక్స్ రెవెన్యూ ఏదైతే ఉందో అది డిలే అయిందంటే టాక్స్ డబ్బులకి ఇంకా రాలేదు. కానీ ఎక్స్‌పెండిచర్ మాత్రం మనం ఆల్రెడీ ప్లాన్ చేసి ఖర్చు పెడుతున్నాము. సో, ఈ రెండిటి మధ్య టెంపరరీ మిస్ మ్యాచ్ వచ్చింది. దాన్ని కవర్ చేయడానికి టెంపరరీ ఓవర్ డ్రాఫ్ట్ ఫైల్ చేసుకుంటాం మనం. ఎవరి దగ్గర? మనం అంటే గవర్నమెంట్. ఎవరి దగ్గర? ఆర్‌బీఐ దగ్గర ఫైల్ చేస్తుంది. దాన్నే నోన్ యాస్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటారనమాట. అది 90 డేస్‌కనమాట. సో, 90 డేస్ తర్వాత తీసుకుంటాము. 90 డేస్ తర్వాత దానికి మళ్ళీ ఇంట్రెస్ట్‌తో సహా ఇచ్చేస్తాము. వేరే పాలిసీస్ అవి ఉంటాయి వాటికి. ఓకే. లాఫో కర్వ్. లాఫో కర్వ్ అదంత ఇంపార్టెంట్ టాపిక్ ఏం కాదు. బట్ ఒకసారి గో త్రూ అవుదాం. లాఫో కర్వ్ ఏంటంటే టాక్స్ రేట్ పెరిగే కొద్దీ టీ1, టీ2 అనుకుంటున్నాం కదా! టీ1, టీ2. టీ1 అంటే ఆప్టిమల్ పర్సెంటేజ్ ఆఫ్ టాక్స్ ఎక్సీడింగ్ మోర్ వుడ్ కాజ్ లాసెస్. అంటే ఒక సర్టెన్ రేంజ్ తర్వాత టాక్సెస్ అనేవి పెంచుకుంటూ పోతే, మనం అనుకున్న టార్గెట్ అంటే ఒక సర్టెన్ టార్గెట్ కంటే ఎక్కువ టాక్సేషన్స్ పెంచితే అది లాసెస్ కాజ్ అవుతుందని చెప్పి లా ఆఫ్ వర్క్ కూడా చెప్తోంది. సో, ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ నేను రీట్రేట్ చేస్తున్నా. గాట్ ఇట్? నెక్స్ట్ మానిటరీ పాలసీ ఉంది. అది కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. బట్ ఐ థింక్ ఫిస్కల్ పాలసీ మీకు అర్థమై ఉంటుంది. ఒక్కసారి గో త్రూ అవ్వండి అంతా. హోప్‌ఫుల్లీ మీకు దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు, ఏం డౌట్స్ ఉండవని అనుకుంటున్నాను. బట్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదా షార్ట్స్ రూపంలో మీకు మళ్ళీ క్లియర్‌గా అప్‌లోడ్ చేస్తాను. గాట్ ఇట్? థాంక్ యూ ఎవ్రీవన్. హావ్ ఎ గ్రేట్ డే. బై.